బిజినెస్లో 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్, సెకండ్ వచ్చేసి సేల్స్, థర్డ్ వచ్చేసి ఆపరేషన్స్, ఫోర్త్ వచ్చేసి R&D అండ్ ఫిఫ్త్ వచ్చేసి అకౌంట్స్, HR అండ్ మేనేజ్మెంట్. ఈ 7 డిపార్ట్మెంట్లు ఒక టీ కొట్టు బిజినెస్ నడిపించే పర్సన్ దగ్గర నుంచి ఒక కార్పొరేట్ లెవెల్లో తీసుకెళ్లే వాళ్ళకి అందరికీ ఇది మ్యాటర్ అవుతుంది. ఎలా మ్యాటర్ అవుతుంది నేను ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా చెప్తాను. ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పర్పస్ ఏముంటుంది అని అంటే వాళ్ళ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంది అని మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల ద్వారా తెలియజేసుకుంటూ రావాలి. దట్ ఈస్ మార్కెటింగ్ అనమాట. అది చిన్న బిజినెస్ కూడా అప్లై అవుతుందని చెప్పాను. ఎగ్జాంపుల్ టీ కొట్టే ఉన్నాడు. సో ఆ పర్సన్ టీ కొట్టు అనేది అక్కడ పెట్టుకొని కూర్చున్నారు. ఎవరైనా కస్టమర్స్ టీ అంటే ఇస్తున్నాడు, కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెలియాలి కదా అతను ఆ టీ కొట్టు ఉందని కూడా ఏదైనా చేయాలి కదా. సో మార్కెటింగ్ అనేది అతను చేస్తే బాగుంటుంది. దానికి అతను ఏం చేయాలి, చుట్టుపక్కల ఏవైతే ఆఫీసులు ఉంటాయి కదా ఆ ఆఫీస్లోకి వెళ్ళి, సార్ మీ దగ్గర 30 మెంబర్స్ 40 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు కదా, సో డైలీ మేము మీకు ఇక్కడ టీ పంపిస్తాము, లేదంటే మీ స్టాఫ్ వచ్చి మా దగ్గర తాగితే మీకు ఇంత డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇది మార్కెటింగ్. టీ కొట్టు పెట్టేసుకొని అక్కడనే కూర్చుంటాడు. వస్తాడు నా రాజు ఈ రోజు అంటే ఏ రాజు రాడు, అంటే ఆ రాజు వస్తేటట్టు ఏదైనా చేయాలన్నమాట. సో వీళ్ళేంటంటే కస్టమర్స్ వస్తారు అని చెప్పి షాపులు తెరుచుకొని కొన్ని ఆఫీసులు తెరుచుకొని ముద్దుగా అక్కడ కూర్చుంటారు. మనం ఉన్నామంటూ 10 మందికి తెలియాలి. దట్ ఈస్ మార్కెటింగ్ అనమాట. సో అది ఫస్ట్ మార్కెటింగ్ అనేది చేయాలి. సో మార్కెటింగ్ చేసిన తర్వాత మీరు ఉన్నారని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏమైతే కస్టమర్స్ ఎంక్వైరీకి రావడం స్టార్ట్ అవుతారు. సో ఎప్పుడైతే ఎంక్వైరీకి రావడం స్టార్ట్ అవుతారో వాళ్ళు కొన్ని డౌట్స్తో వస్తారు. ఆ డౌట్స్ని మనం క్లారిఫై చేస్తే లీడ్ డీల్ లాగా క్లోజ్ అవుతుంది, కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ డిపార్ట్మెంటే సేల్స్. సో సేల్స్ డిపార్ట్మెంట్ పని ఏముంటుంది, మార్కెటింగ్ ఏదైతే అవేర్నెస్ కలిగేసిన తర్వాత ఆ అవేర్నెస్ తర్వాత కస్టమర్స్ ఎంక్వైరీకి వస్తారు కదా, ఆ ఎంక్వైరీని మన లీడ్ని డీల్ లాగా క్లోజ్ చేయాలి. కానీ చాలా మటుకు కంపెనీస్లో ఏం చేస్తారు తెలుసా, మార్కెటింగ్ పైన ఫోకస్ చేయరు, సేల్స్ పైన ఫోకస్ చేస్తారు. అంటే కొనండి బాగుంటుంది కొనండి అని చెప్పేసి ఇది సేల్స్. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం అడుక్కుంటే అది సేల్స్. కస్టమర్స్కి ఏం కావాలో తెలియజేసి దాని తర్వాత కస్టమర్ ముందల నుంచి మన దగ్గరికి వస్తే అప్పుడు క్లోజింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అది సేల్స్ యాక్చువల్గా కదా. సో అందుకోసం మార్కెటింగ్ చేయాలి, దెన్ ఆఫ్టర్ వాట్ సేల్స్. ఈ 2 డిపార్ట్మెంట్లు క్రూషియల్ బిజినెస్లో. ఈ 2 తర్వాత నెక్స్ట్ వస్తుంది ఏంటంటే ఆపరేషన్స్. ఆపరేషన్స్ ఏంటంటే ఒక్కసారి కస్టమర్ మనకి డబ్బులు పే చేసిన తర్వాత ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇస్తాం కదా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కస్టమర్కి ఎప్పటికప్పుడు సాటిస్ఫై అయ్యేటట్టు ఆ ప్రాసెస్లో చేస్తుండాలి. చాలా మటుకు ఏం చేస్తారంటే బిజినెస్ ఓనర్స్ ఒక్కసారి డబ్బులు అనేది తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత కథ కంటికి మనం ఇంటికి, అంటే మీకు డబ్బులు తీసుకున్నాం మీ ప్రోడక్ట్ అయిపోయింది కదా, మీరు మీ దగ్గర మేము మా దగ్గర అని అట్లా ఉండొద్దు. ఎప్పుడైనా మీకు రిపీటెడ్ కస్టమర్స్ ఉంటేనే బిజినెస్ గ్రో అయినట్టు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీనికి. ఒకవేళ మీ బిజినెస్లో 50% ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి వచ్చి ఇంకో 50% న్యూ కస్టమర్స్ ఎక్సలెంట్ బిజినెస్ అంటారు అనమాట. ఒకవేళ మీ బిజినెస్లో 50 కాదు 70% న్యూ కస్టమర్స్ నుంచి వస్తున్నారు, ఎగ్జిస్టింగ్ నుంచి 30% వస్తున్నారు, ఓకే బిజినెస్. ఒకవేళ మీ బిజినెస్లో ఎగ్జిస్టింగ్ నుంచి వచ్చేసి 10% వస్తున్నారు, కానీ కొత్త పర్సంటేజ్ వచ్చేసి 90 వస్తున్నారు, ఇది బ్యాడ్ బిజినెస్ అనమాట. అంటే యావరేజ్ బ్యాడ్. ఒకవేళ మీ బిజినెస్లో ప్రతిసారి కొత్త క్లయింట్స్ కోసమే మీరు ఉరుకుతూనే ఉన్నారు, ఎగ్జిస్టింగ్ నుంచి 0, ఫ్లాప్ బిజినెస్ మోడల్ ఇది. ఎందుకు తెలుసా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన ఫోకస్ లేదు. ఒకవేళ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన ఫోకస్ ఉంటే ఏమైతుందండి, వాళ్ళే వెళ్ళి రిఫర్ చేస్తారు, ఎఫర్ట్స్ కూడా పెట్టక్కర్లేదు, న్యూ లీడ్స్ పైన ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కస్టమర్ ఇక్కడ దొరుకుతాడు అని ప్రతిసారి అదే థాట్ ఉన్నారు కదా, వాళ్ళే వస్తుంటారు. దాన్ని ఎక్స్పాండ్ చేయడం చూసుకుంటారు. ఉన్న కస్టమర్స్ ని బాగా చూసుకుంటే వాళ్ళే రిఫర్ చేస్తారు. అట్లా బిజినెస్ నడవాలి. అట్లా దానిపైన ఆపరేషన్స్ టీమ్ అనేది ఒకటి పెట్టాలి. పెట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా, ఇంకేమైనా కావాలా. దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చాలా బాగా కనెక్ట్ అవుతారు అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నారు. ఇద్దరి ఇంట్లలో పెళ్లి చూపులు అనేది చూసుకుంటూ పెళ్లి చేయాలని చెప్పేసి మధ్యవర్తి ద్వారా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. సో అబ్బాయి వాళ్ళు వచ్చారు అమ్మాయిని చూసుకోవడానికి. సో ఫైనల్గా డీల్ ఓకే అయిపోయింది. అంటే డీల్ ఓకే ఇన్ ద సెన్స్ అంటే ఇంత కట్నంకి ఇంత అమ్మాయి అనేది పెళ్లి చేసి పంపించాలని అయిపోయింది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా ఇది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇంత కట్నం అనేది అమ్మాయి వాళ్ళ అవతల వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంటే ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు కస్టమర్స్ హౌస్. సో ఇప్పుడు అమ్మగారు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళని పెళ్లి చేసి పంపించేసిన తర్వాత వీళ్ళు అమ్మాయికి ఫోన్ చేయాలా లేదా, అమ్మ అక్కడికి వెళ్ళినావు బాగున్నావా ఎలా ఉన్నా ఫోన్ చేయాలి కదా. సో వీళ్ళు ఏం చేశారంటే పెళ్లి చేసిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అనమాట. అయిపోయింది, నాకెందుకు. అమ్మాయి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. పాపం అమ్మాయి ఫీల్ అవుతుంది, అరే ఇన్ని రోజులు తల్లిదండ్రులు నన్ను కలిని పెంచారు, ఇప్పుడు నేను ఒక ఇంటికి వచ్చినా కనీసం ఎట్లున్నారని ఒక్కసారి అన్న అడగాలి కదా. అడుగుతానే లేదు, ఫీల్ అవుతారా, ఫీల్ కదా. బిజినెస్ లో కూడా ప్రోడక్ట్ అనేది మీ యొక్క అమ్మాయి అబ్బాయి. సో ఎదుటి వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత మరి కస్టమర్ సాటిస్ఫాక్షన్ చెక్ చేసుకోవాలి. అదే చేస్తున్నారు.
అక్కడ తల్లిదండ్రులు ఎలా అయితే పట్టించుకోకపోతే అమ్మాయి ఎలా అయితే ఫీల్ అవుతారో ఇక్కడ కూడా మీరు మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఎదుటి వాళ్ళకి అమ్మిన తర్వాత సార్ మరి బాగుందా, సాటిస్ఫై అయ్యారా, ఏంటి సార్ మరి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా, ఇంకేమైనా మా దగ్గర నుంచి హెల్ప్ కావాలా, ఇలా టీం పెట్టరు, దీనిపైన ఫోకస్ చేయరు ఆపరేషన్స్ పైన. సో ఆపరేషన్స్ ఇస్ నథింగ్ బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, వాల్యూ ఫర్ మనీ కస్టమర్స్ కలగాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వస్తే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మోడల్ మనం క్రియేట్ చేసుకున్నాం, ఎవ్రీ మంత్ దాని ప్రకారమే మనం వెళ్తున్నాం. ఓకే, అలా వెళ్తే గ్రో కాదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రోడక్ట్, కొత్త కొత్త సర్వీస్లు, కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకురావాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం ప్రోగ్రెస్ అవుతాం. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. సేమ్ ప్రోడక్ట్, సేమ్ ప్రైస్, సేమ్ ప్రాఫిట్ మార్జిన్. ఓకే, లిమిటెడ్ కస్టమర్స్ కి లిమిటెడ్ ప్లేస్ లోనే బిజినెస్ చేసుకుంటూ కూర్చుంటే అది ఎప్పుడు స్కేలబుల్ కి తీసుకెళ్ళలేము మనం. మళ్ళీ రిపీట్ చేస్తా, సేమ్ ప్రోడక్ట్, సేమ్ ప్రైస్, సేమ్ ప్రాఫిట్ మార్జిన్, లిమిటెడ్ కస్టమర్స్, లిమిటెడ్ ఏరియాస్లలోనే వర్క్ చేసుకుంటూ కూర్చుంటే ఆ బిజినెస్ ఎప్పుడు కూడా స్కేలబుల్కి తీసుకెళ్ళాలి. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే బిజినెస్ బాగుంది, ప్రాఫిట్ బాగుంది, మనం రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఎక్స్పాండ్ చేయడం ఎందుకు అని అలా కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోతారు. అది రాంగ్ అంటారా? ఆబ్వియస్లీ. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు అంత మంచి నడుస్తున్నట్టారో ఎప్పటికీ అది అలా ఉండదు. సో ఏదో ఒక రోజు కాంపిటీటర్స్ ఫినిష్ చేస్తారు, మార్కెట్ ఫినిష్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎంతమంది రీటైలర్స్కి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి వచ్చిన తర్వాత వాళ్ళకి క్లోజ్ అయిన ఈ రోజు చాలా మందికి. సో అందుకోసమే ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రోడక్ట్లు తీసుకురావాలి, కొత్త కొత్త ప్రైస్లు అనేది పెట్టాలి, కొత్త కొత్త ప్రాఫిట్ మార్జిన్లు క్రియేట్ చేయాలి, న్యూ కస్టమర్స్కి ఇంకా చాలా మందికి అప్రోచ్ కావాలి, న్యూ ప్లేసెస్లో కూడా వెళ్తుండాలి. అప్పుడే బిజినెస్ ప్రోగ్రెస్ అయితే స్కేలబుల్కి వెళ్తుంది. లేదు అని అంటే ఒక బార్డర్ మీరు అన్నట్టు కంఫర్ట్ జోన్ గీసుకొని అలానే కూర్చుంటే ఏదో ఒక రోజు అది ఫినిష్ అయిపోతుంది. సో అందుకోసం R&D చేయాలి దానికోసం. సో దీనికి సపరేట్ టీం పెడతారా? పెట్టరు. అదే పట్టుకొని అదే రోబోలాగా వెళ్తుంటారు అన్నమాట. అంటే వాళ్ళతోనే ఎవరైతే ఉన్నారో వాళ్ళనే R&D చేయమంటారు, వాళ్ళనే మార్కెటింగ్ చేయమంటారు, వాళ్ళనే సేల్స్ చేయమంటారు. ఇక ఇది నెక్స్ట్ టీమ్ రిలేటెడ్ వస్తుంది, మనం మాట్లాడుకున్న దాంట్లో. బట్ బిజినెస్ లో అయితే ఈ డిపార్ట్మెంట్ ఉందని తెలియదు చాలా మంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ మిస్టేక్స్. నో, మిస్టేక్స్ అంటే క్లారిటీ. నెక్స్ట్ వస్తుంది అకౌంట్స్, మోస్ట్ క్రూషియల్ ఇన్ బిజినెస్. ఇప్పుడు ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో బిజినెస్ కి అకౌంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నంబర్స్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఒక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది వస్తుంది అనుకోండి. సో పాకిస్తాన్ ఇంత స్కోర్ చేసింది, ఇండియా అనేది బ్యాటింగ్ స్టార్ట్ అయింది, బట్ కింద స్కోర్ కార్డ్ కనపడితే చూడండి, అది మీకు కనిపిస్తలేదు. ఇప్పుడు మ్యాచ్ చూడడం మజా ఉంటుందా? పిచ్చెక్కిపోతుంది కదా. బిజినెస్లో కూడా నంబర్స్ చూడకపోతే, స్కోర్ కార్డ్ చూడకపోతే పిచ్చెక్కుతుంది. కానీ ఆ పిచ్చింగ్ కూడా కొంతమంది ఇష్టపడుతున్నారు అనమాట. ఎందుకు తెలుసా? అబ్బో ఇప్పుడు మళ్ళీ అకౌంట్స్ చూసుకుంటే వచ్చే కన్నా పోయేదే ఎక్కుంది. సో అట్లాంటప్పుడు ఎందుకు చెక్ చేసుకోవాలి, ఇది పెద్ద భయం అని చెప్పేసి చెక్ చేసుకో. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. యూ నీడ్ టు చెక్ అకౌంట్స్. చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు తెలుసా? డాటా బేస్డ్ డిసిషన్ తీసుకోరు, అజంప్షన్ బేస్డ్ తీసుకుంటారు. ర్యాండమ్, ఇంత వెళ్ళింది, ఇంత వచ్చింది, ఓకే ఇంత ఉండొచ్చు నా ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఏదో చేసుకుందాం, అట్లా బిజినెస్ నడవదు అనమాట. యూ నీడ్ టు చెక్ నంబర్స్ అండ్ యూ షుడ్ ఆల్సో డూ ద కంప్లైంట్స్ ప్రాపర్లీ. అంటే టాక్సేషన్ అనేది కూడా ప్రాపర్గా చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే టాక్సేషన్ కూడా చేయరు. ఇంకా చాలా మంది బిజినెస్ ఓనర్స్ చేసేది తెలుసా? కంపెనీ అకౌంట్, పర్సనల్ అకౌంట్ రెండు ఒకటే. అది చాలా మిస్టేక్. మళ్ళీ బిజినెస్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ అకౌంట్ వేరు ఉండాలి, పర్సనల్ అకౌంట్ వేరు ఉండాలి. మీరే ఓనర్, అగ్రీ, బట్ అకౌంట్ షుడ్ బి డిఫరెంట్. అది కూడా చేయరు, మిస్టేక్. ఇది పెద్ద మిస్టేక్. సో అందుకోసం బిజినెస్ లో అకౌంట్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది, దాన్ని కూడా ప్రాపర్ గా రన్ చేసుకోవాలి. నెక్స్ట్ వస్తుంది HR, హ్యూమన్ రిసోర్సెస్. HR అనే డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక 10 మంది ఎంప్లాయీస్ పెరుగుతుంటారు కదా, అప్పుడు HR అనే మేనేజర్ని తీసుకోవాలన్నమాట. ఎందుకు అనంటే ఒక రైట్ జాబ్కి, రైట్ క్యాండిడేట్ని రైట్ ప్రైస్కి, రైట్ ప్లేస్లో రిక్రూట్ చేసే బాధ్యత HRది. అండ్ రిక్రూట్ చేసిన తర్వాత వాళ్ళని ప్రాపర్గా ట్రైనింగ్ చేసుకుంటూ వాళ్ళ హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా HRది అనమాట. అండ్ అంతేకాకుండా కూడా ఎప్పుడన్నా ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయ్ పోగానే రిప్లేస్ చేసే బాధ్యత కూడా HRదే ఉంటుంది. సో HR ఈస్ వెరీ క్రూషియల్ ఇన్ ద ఆర్గనైజేషన్. బట్ సో మెనీ పీపుల్ HRని కూడా రిక్రూట్ అనేది చేసుకోరు, ఆ డిపార్ట్మెంట్ ఉందని కూడా మర్చిపోతారు అనమాట. నెక్స్ట్ వస్తుంది లాస్ట్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఎవరైతే బిజినెస్లో మెయిన్ కోర్ అంటే ఫస్ట్ ఓనర్ వస్తారు, సెకండ్ CEO వస్తారు, థర్డ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం కదా, వీళ్ళు మేనేజ్మెంట్ అనమాట. సో ఈ బిజినెస్ ఓనర్ పని ఏముంటుంది తెలుసా? ఇందాక నేను 6 డిపార్ట్మెంట్ చెప్పినాను. ఈ 6 డిపార్ట్మెంట్స్కి క్లారిటీలు ఇవ్వాలి. మీది ఈ డిపార్ట్మెంట్, మీరు ఇది డిపార్ట్మెంట్, మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేయండి, మీరు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేయండి, మీరు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేయండి అని చెప్పి 6 డిపార్ట్మెంట్స్కి క్లారిటీ ఇచ్చి వాళ్ళని వదిలేసేలా ఆ డిపార్ట్మెంట్స్ని రన్ చేసుకుంటట్టు అట్లాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ని తీసుకొని వదిలేసేయాలి. అండ్ ఇప్పుడు ఈయన ఏం చేయాలి?
బిజినెస్ గ్రోత్ పైన, నెట్వర్కింగ్ పైన, ఇంకా అదర్ మీటింగ్స్ పైన పని చేయాలి. కానీ ఈ పర్సన్ ఏం చేస్తారు సార్, ఈయన పని చేయకుండా ఆ 6 డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. మార్కెటింగ్ నేనే చేస్తా, సేల్స్ నేనే చేస్తా, R&D నేనే చేస్తా, ఆపరేషన్స్ నేనే చేస్తా, అకౌంట్స్ నేనే చేస్తా, హ్యూమన్ రిసోర్స్ నేనే చేస్తా. అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుతుంది, టైం కిల్ అవుతుంది అండ్ బిజినెస్ ప్రోగ్రెస్ కాదు. సో అందుకోసం ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి చెప్పేది ఒకటే ఏంటంటే, ఈ 7 డిపార్ట్మెంట్లు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా 7 డిపార్ట్మెంట్లో టీమ్ బిల్డ్ చేయాలి. అండ్ దాని తగ్గట్టు 7 డిపార్ట్మెంట్లు ఏ రోజైతే ప్రాపర్గా నడుస్తాయో ఆ రోజు నుంచి మీ బిజినెస్ ప్రోగ్రెస్ అనేది అవుతుంది. ఒకవేళ 7 డిపార్ట్మెంట్లు మీరు చెక్ చేసుకోలేదు, 7 డిపార్ట్మెంట్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు అనుకోండి, మీ బిజినెస్ అనేది ప్రోగ్రెస్ కాదు అండ్ మీ టైం మొత్తం కూడా స్ట్రక్ అనేది అదే అవుతుంది.